తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం జూలై మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. మిశ్రమైనటువంటి ఫలితాలేమో గోచార పరిస్థితుల వల్ల, ప్రత్యేకించి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి క్రోడీకరించి చూస్తే మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా కొన్ని అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం నిర్వచించవచ్చు. దైనందిన జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి, జీవిత లక్ష్యం కోసం ఎంతో కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం, సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమసిపోతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి పరిస్థితులను పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి మాత్రం కొంతమంది అనుకూల శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో, మీ వ్యాపార సంబంధమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి క్రమంలో కొంతమంది శత్రువులు కుట్ర చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ వ్యాపారాన్ని గండికొట్టడం, లేదా అధికార సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఎంతోమంది వ్యక్తులకి అతి మంచితనం చేత, నిజాయితీ చేత సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉండడానికి కారణం మీరైతే, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చినటువంటి తర్వాత వాళ్ళే మీకు పోటీదారులు అవుతారు, వాళ్ళే మీకు శత్రువులు అవుతారు. మీ అభివృద్ధికి వాళ్ళే ఆటంకంగా మారటం మీరు జీర్ణించుకోలేనటువంటి అంశం. ఈ కలియుగంలో అపాత్రాధానం చేయటం వల్ల వచ్చినటువంటి విపత్కరమైనటువంటి ఫలితమే ఇదేమో అన్నట్టుగా జీవన గమనంలో మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతాయి. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక, తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ వల్ల జీవన గమనంలో ఎన్నో ఇబ్బందులని, సమస్యలని, ప్రతిబంధకాల్ని పొందినటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కుటుంబంలో శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. కళ్యాణం కానటువంటి వ్యక్తుల కోసం అవ్వచ్చు, ఒక దైవ సంబంధమైనటువంటి శుభకార్యం అవ్వచ్చు, లేదా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ఒక శుభకార్య సంబంధమైనటువంటి ప్రస్తావన కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అంశం. మీ కుటుంబంలో జరగబోయే ఈ శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల మీ దైనందిన జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి, యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సమాజంలో మీ యొక్క స్థాయి పెరగటం, ఆర్థిక స్థితిగతులు పెరగటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమయ్యేటువంటి అంశం ఉంది. మరోసారి చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉన్న ప్రతిసారి మీ అనుకూల శత్రువులు మీ వల్ల గతంలో మేలును పొందినటువంటి వ్యక్తులే మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా వాళ్ళు అడ్డు నిలుస్తారు. అకారణంగా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఏదో కారణంగా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ, వీటి కారణంగా మీరు చేసే ప్రతి వృత్తి, మీరు చేసే ప్రతి వ్యాపారం, ప్రతి పనిలో కూడా అవరోధంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి కుటుంబంలో యజమాని స్థానంలో ఉన్న పెద్దలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది.
మీరు ఏం చేస్తున్నారో, మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం ఎటువంటి పరిణామాలకి ధావిస్తుందోనని పెద్దలు కంగారు పడతారు, ఆందోళన పడతారు. ఈ కారణంగా వారు చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మీరు పెడచెవిన పెట్టడం వల్ల, లెక్క చేయకపోవటం వల్ల పెద్దల యొక్క ఆగ్రహానికి కూడా మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కారణంగా పెద్దలతో, కుటుంబ సభ్యులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు గనక సరిగ్గా లేకపోయినట్టయితే మరిన్ని మానసికమైన సంఘర్షణలకు కారణమై ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటారు, అనుకూలవంతంగా ఉంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవన విధానం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. జీవన గమనానికి సంబంధించి మరిన్ని ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్న ఈ నరఘోష, నరదిష్టి, నరపీడలే మీకు అవరోధంగా ఉంటున్నాయి. ఇక విద్యార్థులకు సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైన కాలం, రాజకీయపరమైన రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి కొంతకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు. పోటీ ప్రపంచంలో మీకు మీరుగా కొంతమంది వ్యక్తుల్ని, మీకంటే స్థాయి తక్కువ వాళ్ళని మీకు పోటీగా తయారు చేసుకుంటారు. ఈ అసహజమైనటువంటి పోటీ కారణంగా మీకు దక్కవలసినటువంటి సముచిత స్థానం దక్కటంలో కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి విఘ్నాలు మనకు కలుగుతూ ఉన్నప్పుడు, మానసికమైనటువంటి ప్రశాంతత మనం కోల్పోతూ ఉన్నప్పుడు ఆ గణపతిని గనక ఆరాధన చేస్తే మహోన్నతమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. విశేషించినటువంటి తాంత్రిక విధానాలు ఏం చెప్తాయంటే, అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతికి గరికమాలను వేసిన, గణపతి స్వరూపానికి గరికమాలను వేసి తెల్ల జిల్లేడు పత్రాలని, తెల్ల జిల్లేడు పుష్పాలని స్వామివారికి విశేషంగా అర్పణ చేస్తూ, గణపతికి ఇష్టమైనటువంటి కుడుములు అవ్వచ్చు, లేదా అటుకులు బెల్లాన్ని నివేదన చేస్తూ విశేషవంతమైన సోమవారం పూట కానీ బుధవారం కానీ గణపతిని ఈ విధంగా విశేషంగా ఆరాధన చేస్తున్న, గరికమాలను సమర్పిస్తూ ఉన్న జాతకంలోని సమస్తమైన విఘ్నాలు తొలగిపోతాయి. ఈ శత్రు సంబంధమైనటువంటి బాధలు నివృత్తి అవుతాయి. ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని, కాలభైరవ వృక్షని మెడలో ధరింపజేసుకోవటం వల్ల అసూయ, రాగద్వేషాలతో పాటు ఈ శత్రు సంబంధమైనటువంటి స్థితిగతుల్లో విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి. ఉన్నటువంటి ఇబ్బందులు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.